గుంటూరు, విజయవాడ నగరాల మధ్య మరి ముఖ్యంగా 2 రహదారులు అనుసంధానం చేస్తున్నటువంటి చినకాకాని వద్ద ఈరోజు సాయంత్రం హైవే అధికారులు అన్ని వర్గాల ప్రజానీకానికి, వాహనదారులకు ఊరట కలిగించేటువంటి కీలకమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు. ఇది ఒక విధంగా చెప్పాలంటే సంక్రాంతి పండుగను పురస్కరించుకొని సొంత ఊర్లకి ఎలాంటి ఇబ్బంది లేకుండా సాఫీగా సాగే ప్రయాణానికి ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పుకోవచ్చు. ఇక గత జూన్ నెలలో ఈ 2 రోడ్లు అనుసంధానం చేయడానికి హైవే అధికారులు అటు గుంటూరు నుంచి విజయవాడ వెళ్ళేటువంటి రూట్ మొత్తాన్ని బ్యారికేడ్స్తో క్లోజ్ చేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ ప్రాంతంలో రాకపోకలు కొనసాగించేటువంటి అన్ని వర్గాల ప్రజానీకం, వాహనదారులు ఎన్నో ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎటువైపు వెళ్ళాలో తెలీదు. చిన్న చిన్న ఇరుకైనటువంటి రోడ్ల కారణంగానే ఇబ్బందులు పడ్డారు. వారందరికీ మాత్రం ఈ రోజు నుంచి కొంత ప్రశాంతమైన వాతావరణంలో రాకపోకలు కొనసాగించడంతో ఊపిరి పీల్చుకున్నారని చెప్పుకోవాలి. ఈరోజు సాయంత్రం నుంచి మనలో ఎవరైనా సరే అటు గుంటూరు నుంచి విజయవాడ వెళ్ళడానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా పాత రూట్లోనే రొయ్యమని వెళ్ళే పరిస్థితి ఏర్పడింది. ఇక 2 రోజుల తర్వాత అంటే సరిగ్గా సంక్రాంతి రోజు సాయంత్రం నుంచి అటు గుంటూరు నుంచి హైదరాబాద్ వెళ్ళడానికి కొత్త విజయవాడ వెస్ట్ బైపాస్ మీదుగా రాకపోకలు కొనసాగించడానికి ఒక లైన్ రాకపోకలు కొనసాగించడానికి అనుమతి ఇస్తామని హైవే అధికారులు ఇప్పటికే ప్రకటించారు. దానికి సంబంధించినటువంటి పనులు ఈరోజు సాయంత్రం కూడా చకచకా జరుగుతూ ఉన్నాయి. ఏదేమైనా ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి ఈ వాహనదారులు మాత్రం ఒక రకంగా చెప్పాలంటే ఈ రోజు నుంచి 50% ఆఫ్ వర్క్ కంప్లీట్ అయినట్టే చెప్పుకోవచ్చు. మరో 2 రోజుల తర్వాత ఈ పడమర బైపాస్ రోడ్డు కనుక రాకపోకలు కొనసాగించినట్లయితే ఈ ప్రాంత వాహనదారులు మాత్రం చాలా వరకు ట్రాఫిక్ కష్టాల నుంచి బయటపడే అవకాశాలు ఉన్నాయి.